హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మానసా మేకింగ్స్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ మినీ చాకోలావా కేక్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మనకి కావాల్సినవి బర్బన్ బిస్కెట్స్. నేను ఇక్కడ బ్లాక్ బర్బన్ బిస్కెట్స్ తీసుకున్నాను అండ్ 1 డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఆ బిస్కెట్స్ని పౌడర్లా చేసుకోవాలి. సో వాటిని మిక్స్ జార్లో తీసుకొని పౌడర్లా చేసుకుందాం. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసుకుంటూ. అది చేసే ముందు చాక్లెట్ని మెల్ట్ చేయాలి. దానికోసం ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. అవి బాగా మరిగిన తర్వాత వాటి నుంచి వచ్చే ఆవిరితో చాక్లెట్ని మెల్ట్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాలు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, లేకపోతే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ రాదు. ఫైనల్లీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో చాక్లెట్ బైట్స్ని వేసుకోవాలి. ఇలా చాక్లెట్ నెమ్మదిగా మెల్ట్ అయిపోతుంది. మిడిల్లో మనం ఒక స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయిపోయింది. తర్వాత మనం ఈ ప్యాన్ని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ ప్యాన్ లేకపోతే ఇడ్లీలు వేసుకునే దాంట్లో కూడా మనం ఈ కేక్స్ని తయారు చేయొచ్చు. ఇలా మొత్తం గ్రీస్ చేసి పెట్టుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. ఫుల్గా వేయకూడదు, ఎందుకంటే మిడిల్లో మళ్ళీ మెల్టెడ్ చాక్లెట్ వేస్తాం, దానిపైన మళ్ళీ బ్యాటర్తో కవర్ చేస్తాం, అందుకనే ఫుల్గా వేయకూడదు. ఇలా మొత్తం అన్నింటినీ బ్యాటర్తో ఫిల్ చేశాక మెల్టెడ్ చాక్లెట్ని వేసుకోవాలి. చాక్లెట్తో ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ పైన బ్యాటర్తో కవర్ చేయాలి. బ్యాటర్తో కవర్ చేసిన తర్వాత స్టవ్
ఆన్ చేసి లో ఫ్లేమ్లో జస్ట్ 5 to 7 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే బిస్కెట్స్ అనేవి ఆల్రెడీ బేక్ అయిపోయినాయి కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు. అందుకని 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఫైనలీ ఇట్స్ వెల్ డన్. చూడండి, జస్ట్ 5 to 7 మినిట్స్లోనే ఇవి రెడీ అయిపోయాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. వీటిపైన నేను మెల్టెడ్ చాక్లెట్ వేసాను. మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నిజంగా చెప్తాను, ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలా స్మూత్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you so much for watching this video.